తెలుగు రాష్ట్ర ప్రజలు నిరంతరం భగవంతుల్లా బడుగు వర్గాల కోసం పేదల కోసం మరి అహర్నిశలు కష్టపడిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు అనే విషయం మనందరికీ తెలుసు. మరి పేదవారి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుడు తెలుగుదేశం పార్టీ స్థాపించిన వ్యక్తి యుగ పురుషుడు రాజానుకోవడం నందమూరి తారక రామారావు గారి పేరు మీద మరి 14-19లో మరి పేదవారు 5 రూపాయలకే నాణ్యతమైన భోజనం చేయాలి, విద్యార్థులకు నాణ్యతమైన భోజనం అందజేయాలి. మరి ఏదైనా నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ లో వచ్చే ప్రజలందరికీ 5 రూపాయలకే నాణ్యతమైన భోజనం అందజేయాలని ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 14-19లో మరి అన్న ఎన్టీఆర్ క్యాంటీన్ అన్ని ప్రతి నియోజకవర్గంలో స్టార్ట్ చేశారన్న విషయం మనందరికీ తెలుసు. మరి ఒక్క ఛాన్స్ అని చెప్పి మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంక్షేమ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు భ్రష్టు పట్టించడం తెలుసు. మరి 5 రూపాయలకే నాణ్యతమైన భోజనం తినేది అంటే పేదవారు 5 రూపాయలకే భోజనం చేసేది కూడా ఇష్టం లేని ద్రోహి, పేదవార ద్రోహి మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి అన్నా క్యాంటీన్ కూడా క్లోజ్ చేయడం మనం అందరం చూసాం. అలాంటి సమయంలో మరి ప్రజలు కష్టాలు పడుతున్నారు, ప్రజలకి నాణ్యతమైన భోజనం కూడా అందజేయాలి. మరి నిత్యావసర సరుకులు పెంచడం తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు. మరి నాణ్యతమైన భోజనం అందజేయలేకుండా మరి దాన్ని క్లోజ్ చేశారు. ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం లీడర్లు ఎవరికి చేతనైనంత వారంతా రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు మీరు స్టార్ట్ చేయండి అని ముఖ్యమంత్రిగా అంటే ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మా ఆదేశాల మేరకు మా పెనుగొండ నియోజకవర్గంలో మరి గత ఈ రోజుకి 1000 రోజులు మేము పూర్తి చేసుకున్నాం. ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ గారి పేరు మీదట మరి ఎన్టీఆర్ సర్కిల్లో మరి ఇది ప్రారంభించి 1000 రోజులు పూర్తి చేసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఇందుకు సహకరించిన మరి మా స్టాఫ్ కావచ్చు, మా ట్రస్ట్ సభ్యులకు కావచ్చు, మరి మా నాయకులందరికీ, మీడియా సోదరులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఆ సమయంలో కూడా మా సొంత నిధులతో మేము ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ ఫస్ట్ అంబేద్కర్ సర్కిల్లో స్టార్ట్ చేశాం. అక్కడ స్టార్ట్ చేయడం కూడా ఇబ్బంది పెట్టి మాకు నోటీసులు ఇచ్చి మళ్ళీ మేము ఎక్కడా పెట్టుకోలేమని వారు అనుకున్నారు. మా సొంత స్థలంలోనే అప్పటికప్పుడు ఇది ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ పేరు మీద ఏర్పాటు చేసుకొని ఇక్కడ 1000 రోజులు కూడా మేము పూర్తి చేశామన్న విషయం కూడా తెలియజేస్తూ మేము ఎన్నికల సమయంలో చెప్పాం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 5 రూపాయలకే నాణ్యతమైన భోజనం మేము అందజేస్తామని రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికి 269 అన్నా క్యాంటీన్లు కూడా స్టార్ట్ చేశామన్న విషయం కూడా తెలియజేస్తూ మరి అదే విధంగా మరి పెనుగొండ నియోజకవర్గంలో పెనుగొండ హెడ్ క్వార్టర్స్ లో కూడా మరి ప్రభుత్వం తరఫున కూడా రేపు 20వ తారీఖున చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా కూడా మరి ఏప్రిల్ 20వ తారీఖున ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ కూడా స్టార్ట్ చేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ ఉదయం టిఫిన్ ఉంటుంది, మధ్యాహ్నం భోజనం కూడా ఉంటుందన్న విషయం కూడా ప్రజలందరికీ తెలియజేస్తూ 5 రూపాయలకే నాణ్యతమైన భోజనం మీ కూటమి ప్రభుత్వం అందజేస్తుందన్న విషయం కూడా మీకు తెలియజేస్తుంది.